ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. రాత్రి కొన్ని గిన్నెలు కడగకుండా అలాగే ఉంచేసాను. ఫుల్ చలిగా ఉంది కదా, ఇంకా తిన్న తర్వాత ఇంకా కడగాలనిపించలేదనమాట. ఇంకా మార్నింగ్ అయితే కడుగుతున్నాను. పాలు కూడా వేడి చేస్తున్నానండి. ముందు రోజు మార్నింగ్ పాలు వేడి చేయడం మర్చిపోయాను అనమాట. ప్యాకెట్ లాగానే ఉండిపోయింది. ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పగిలిపోను. బయట అయినా సరే, ఫ్రిడ్జ్లో అయినా సరే ఎండాకాలం అయితే పనిచేయదండి. టేస్ట్ మారిపోతే పాలు అనేవి. ఇంకా వెంటనే గుర్తొచ్చి ఇప్పుడు వేడి చేస్తున్నాను. చాలామంది ఏమడుగుతున్నారంటే, మీగడ ఎలా వస్తుంది అక్క అంతలాగా అంటే, మీరు మరిగించేటప్పుడు జస్ట్ లైట్గా అడుగంటకుండా కొన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసినా కూడా మనకి థిక్గా రాదనమాట. మీగడ పల్చగా వచ్చేసి మనకి ఎక్కువ నెయ్యి అనేది రాదు. కొద్దిగా వాటర్ వేసుకుని అప్పుడు పాలు కట్ చేసుకుని వేసుకుని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్గా పెట్టారనుకోండి, ఒక 3-4 అవర్స్ తర్వాత చాలా థిక్గా వస్తుందండి మీగడ. తీసేసుకున్న తర్వాత మీరు ఆ పాలని మీరు తాగాలనుకున్నా, లేదంటే మీరు పెరుగు తోడు పెట్టుకోవాలనుకున్నా, టీ కాచుకోవాలనుకున్నా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంత చిక్కటి పాలు ఎందుకు అనుకుంటే మాత్రం మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మీగడ తీసేంత వరకే మీరు కొంచెం చిక్కగా ఉండాలండి. పాలు చిక్కగా ఉంటేనే మీకు మీగడ వస్తుంది. ఈ మధ్యన నాకు కూడా లేట్గా కాస్తున్నాను, అంటే కొంచెం మర్చిపోతున్నాను అనమాట. పొద్దున హడావిడిగా అయిపోతుంది కదా, పొద్దున వెయిట్ చేయకుండా ఎప్పుడో నైట్ 6 o'clock 7 o'clock వెయిట్ చేసరికి అవి పాలు చల్లారట్లేదు. బాగా మరిగిస్తాం కదా, ఇంకా అలా ఉంచేసి రేపు పొద్దున్న చూసుకొచ్చిన అనుకునేసరికి ఆ మీగడ రావట్లేదు అనమాట. అప్పుడే 4 రోజుల నుంచి నేను కూడా మీగడ అనేది గ్యాదర్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మొత్తం కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు దోశల పిండి, ఇడ్లీ పిండి రెండు కొంచెం కొంచెం ఉంటే అన్నీ కలిపేసి ఒక గిన్నెలో పెట్టేశాను. ఇప్పుడు దాంతోనే దోశలు వేయాలి. చాలా బాగా వచ్చినాయండి. నిజంగా వాళ్ళది బిజినెస్ బాగా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా కోసమైనా రన్ అవ్వాలి. అప్పుడప్పుడు నాకు కూడా కుదరదు కదా పిండి రుబ్బటాలు అవి. సో అక్కడ తెచ్చుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఇది వరకు అయితే చాలా వెతికాను. కొంచెం బిజీ టైంలో, అంటే అప్పట్లో యూట్యూబ్ లేనప్పుడు ఎక్కువ బ్లౌజులు కుట్టేదాన్ని కదా. ఒక్కొక్కసారి ఏమనిపించేదంటే, ఇలాగా పిండిలు అమ్మే వాళ్ళు ఉంటే బాగుండేది, ఇవన్నీ చేసుకోలేకపోతున్నాను. కస్టమర్లు కూడా అప్పుడు బాగా పెరిగేవారు అనమాట. చాలా విపరీతంగా వచ్చేవారు. పక్కన అపార్ట్మెంట్ నుంచి చాలామంది వచ్చేవారు, బాగా కుదురుతున్నాయి బ్లౌజులని. నాకు ఒక్క నెలలో అయితే బాగా కిక్ వచ్చేసిందండి, ఒక నెలలోనే. కానీ అప్పుడు బాగానే కుట్టేదానిలేండి. బాబు చిన్న బాబే, అప్పుడు హోంవర్క్లు అంటూ ఏమి ఉండే కాదు. చిన్న బాబేమో ఆడుకునేవాడు, పెద్ద బాబేమో నర్సరీ, ఎల్కేజీ ఆ టైం అనమాట. ఎక్కువ వర్క్ ఉండేది కాదు. వాళ్ళతోనే వాళ్ళు ఆడుకునే వాళ్ళు, బొమ్మలు ఇచ్చిన బాగా ఏమీ ఏడిపించే వాళ్ళు కాదులేండి. ఇంకా నాకు కూడా అప్పుడు కొంచెం నడుము నొప్పి అంటూ అంత ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం వర్క్ చేస్తున్నాం కాబట్టి నడుము నొప్పి అవి వస్తున్నాయి. ఇంకా బాగా వర్క్ అనేది బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా కస్టమర్లు కూడా బాగా పెరిగారనమాట. ఇంక నేను తర్వాత ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి బ్లౌజులు ఆగిపోతాయి, ఖచ్చితంగా ఆగిపోతాయి తెలుసా. ఒక్క బ్లౌజ్ కుట్టానంటే దానికి సంబంధించిన కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ పెడతాం కదా, బ్లౌజులన్నీ ఆగిపోతాయి అనమాట. అందుకని నేను కూడా కస్టమర్స్ని తగ్గించేశాను. ఇప్పుడు టీ అయితే పెట్టేశాను. బీరకాయలు ఉన్నాయి. ఆ బీరకాయలు పైన పొట్టు తీస్తాం కదా, దాంతో చట్నీ చేయొచ్చని పొట్టు అయితే తీద్దాం అనుకుంటున్నాను. కానీ టేస్ట్ మాత్రం మీరు నమ్మరు కానీ భలే వచ్చిందండి ఈసారి. ఏం వేసానంటే, బీరకాయ పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా తీసేసి నీట్గా కడిగేసి ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసేసాను. పల్లీలు, జీలకర్ర అవన్నీ వేసేసాను అనమాట. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇంకొచ్చేసి టమాటా వేసాను, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసాను అనమాట. అవన్నీ మిక్సీ పట్టేశాను. కొంచెం మెత్తగా ఉండేటట్టు, అంటే బరకగా ఉండేటట్టు పట్టాను. రోటీ పచ్చడి టైపులో అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. గట్టిగా మిక్సీ పట్టాను అనమాట, పల్చగా కాదు. అయితే మొత్తం పీలంతా తీసేస్తున్నాయి కదా. నాకు బీరకాయలు కర్రీ చేస్తే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా చట్నీ చేస్తాను. మంచిది కదా హెల్త్కి, పీచు కదా, అందుకని మంచిదని హెల్త్కి. ఎప్పుడు కూడా ఇటు సైడ్ పెట్టకండి. నేను ఇప్పుడు పెట్టాను కదా, అక్కడ ఖాళీ లేక పెట్టాను. మీరు మాత్రం టీ ఇటు సైడ్ పెట్టకండి. మన సిస్టర్ కూడా చెప్పారనమాట, అక్క మీరు మీ వైపు పెట్టుకోకండి, బై మిస్టేక్లో పడిపోతుంది మీద అని. అది 100% కరెక్ట్ అండి. ఒకసారి అలాగే పడిపోయింది, కాళ్ళ మీద పడలేదు, పక్కన పడింది అనమాట. అప్పటి నుంచి ఇటువైపు పెట్టను. అక్కడ పాలు ఉన్నాయి కాబట్టి పెట్టాను, కానీ చాలా డేంజరే, ఎంతైనా చాలా డేంజరు. ఆ సిస్టర్ చెప్పినట్టు కరెక్టే, మీరు మాత్రం ఇటు పెట్టకండి. ఇంకా రేపు నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అట్టే పెట్టాలి. కావాలంటే పాలు ఇటు అడ్జస్ట్ చేసుకుని, ఆ కాడ ఉంటుంది కదా, ఆ కాడ వల్ల మనకి ఏది తగిలినా ఇలా పడిపోతుంది అనమాట, సపోర్ట్ తోటి. అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా
కడిగేసుకోవాలి. ముక్కల కింద చేసేసి ఫ్రై చేసేస్తాను. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అంతే, ఇంకేం వేయను. అలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. దాన్ని మళ్ళీ ఏమైనా డెకరేషన్ చేశాననుకోండి, దాంట్లో ఏదైనా పప్పు వేసినా, శనగపప్పు వేసినా, లేదంటే టమాటా వేసినా, ఉల్లిపాయలు వేసినా కూడా దాన్ని మళ్ళీ అదొక రకంగా చూస్తూ ఉంటారు మా వాళ్ళు. ఫ్రై అయితే బాగా ఇష్టంగా తింటారు. అందుకనే ఫ్రై చేసేసి నైట్ ఎలాగో చపాతీ అంటున్నారు కదా, వేరే కర్రీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. ఇది చూడండి, సగం వరకు బాగానే ఉంది. మిగతా సగం ఏమో బాగా ముదిరిపోయింది. కట్ చేస్తుంటేనే సౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో దీని కర్రీకి పనికిరాదు. ఆ పచ్చళ్ళలో వేసేద్దామని చెప్పేసి ఇంకా తీసేసాను అనమాట. బాగుంటుంది, పచ్చళ్ళలో అయితే చాలా బాగుంటుందండి. ఈ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది బీరకాయ కర్రీ. దీంట్లో నేనైతే బీరకాయ కర్రీ చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఒక గుడ్డు, అంటే 4 గుడ్లైనా సరే బాయిల్ చేసి వేస్తాను. లేదంటే పొడి చేసి ఇలా పగలగొట్టనే వేసేస్తాను. కానీ కార్తీక మాసం కాబట్టి, ఈ కార్తీక మాసంలో నేను ఏం వండాలో కూరగాయలు నాకే తెలియదండి. ఎప్పుడైనా కూరగాయలు ఏం వండాలో తెలియనప్పుడు ఎగ్ ఫ్రై అని, లేదంటే ఎగ్ కర్రీ అని, ఎక్కువ ఎగ్స్ మీద డిపెండ్ అవుతాము. లేదంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏదో ఒకటి చికెనో ఏదో ఒకటి తెచ్చుకుంటాం అనమాట. ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నప్పుడు కొంచెం వెరైటీస్ చేస్తే కానీ తినలేము. మా అత్తయ్య వాళ్ళైతే ఏదేదో చేసుకుంటారు, పులుసులని, ఇదని అదని, అంటే ఉంటాయి కదా పాతకాలం వంటలు. ఏదో చెప్తారండి, ఏదో ఆనపకాయ పులుసు కాదు, ఏవో ఉంటాయి, అవన్నీ చెప్తూ ఉంటారనమాట. నాకు రావు, అవి పాతకాలం వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. కట్ చేసేసి అవి 4 కూడా సరిపోతాయి, నలుగురికి వచ్చింది కర్రీ. ఉప్పు కారం వేసేసి చేసామంటే బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి శుభ్రంగా కడిగేసాను. వీటిని కూడా కట్ చేద్దామని బాగా ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు, కట్ అవ్వలేదు అనమాట. అది మనకి పీచు ఉంటుంది కదా, కట్ అవ్వదు తొందరగా. కత్తి పీట అయితే బాగుంటుంది. ఇంకా చేసేది ఏమి లేక చేతితోటి ఇలా ఇలా అనేసాను అనమాట. ఎలాగో మిక్సీలో పడి నలిగిపోతుంది కదా, పర్లేదు. జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు వీలుగా ఉండాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను ఇదంతా కూడా. అంటే మరీ పొడుగ్గా ఉంటాయి కదా, అవి తీసేసాను అనమాట. అదే 2 ముక్కల కింద కట్ చేశాను, బాగా పొడుగ్గా ఉన్నవి. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను చూడండి. అవతల వైపు ఉన్నదేమో కర్రీ కోసము, ఇది వచ్చేసి నేను చట్నీ కోసం. మా ఇంట్లో ఖచ్చితంగా టిఫిన్స్ ఉండాలి, ఖచ్చితంగా టిఫిన్స్ ఉండాలండి. టిఫిన్స్ లేకపోతే మాత్రం ఆ రోజు రచ్చనే, లేదంటే బయట నుంచైనా తెచ్చుకోవాలి, అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ పల్లీలు వేసేసాను, వెల్లుల్లిపాయలు కూడా వేసాను, జీలకర్ర కూడా వేసాను. మీరు పల్లీలు వేసుకునేటప్పుడు కాంబినేషన్గా జీలకర్ర వేసుకున్నారనుకోండి, మనకి మంచిదంట. అంటే దురదలుగా రావడాలు అవి ఉండవంట, మంచిది. పల్లీలు కాంబినేషన్ తోటి జీలకర్ర కూడా వేసుకోవాలని నేను ఒక ఏదో వంటలో చూశానమాట. ఆరోగ్యమైన వంటలు చెప్తూ ఉంటారు కదా, దాంట్లో చూశాను. జస్ట్ కొన్నే వేసుకుంటే జీలకర్ర సరిపోతుంది. పల్లీలు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పక్కన ఏదో పనిలో వెళ్ళిపోయాను, ఇది వదిలేసి కెమెరా ఆఫ్ చేయడం కూడా మర్చిపోయాను. ఒక సిస్టర్ అడిగారండి, అక్క నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, టైలరింగ్, అంటే ఆవిడ కూడా టైలరింగ్ అనమాట, సేమ్ నాలాగే టైలరింగ్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అక్క, ఏమంటావు అంటే, ఫస్ట్ మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందని అడిగాను. అంటే ఫినాన్షియల్గా మీరు కొంచెం వీక్గా ఉన్నారా, లేదంటే పర్లేదు, మనకు వచ్చిన రాకపోయి, అంటే బ్యాకప్ అనమాట, హస్బెండ్కి మీరు బ్యాకప్పా, లేదంటే మీరే డిపెండెంట్ అని అడిగితే, లేదక్క మాకు కొంచెం ప్రాబ్లంగానే ఉంది, ఇద్దరం కష్టపడితే కానీ గడవదంటే, నేను చెప్పాను యూట్యూబ్ మీద మాత్రం ఆధారపడకమ్మా, ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోతుంది. వచ్చే డబ్బులన్నీ, అంటే మన కాళ్ళ దగ్గరికి వచ్చి మరీ ఇస్తారు కదా బ్లౌజులు, అవన్నీ మనం కాలదనుకున్నట్టే. చెప్తున్నాను కదండి, చాలా ఓపెన్గానే చెప్తున్నాను. నేను ఈ వీడియో ఎడిటింగ్ షూటింగ్ ఎప్పుడైతే నేను చేస్తున్నానో ఆ రోజు ఒక బ్లౌజ్ కటింగ్ ఆగిపోతుంది, ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆగిపోతుంది. మళ్ళీ దీని మీద బీభత్సంగా ఏం డబ్బులు వచ్చేవు. మహా వస్తే, నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి 3,000 4,000 అలా వస్తున్నాయి. మామూలుగా అంటే మనకి స్టిచ్చింగ్ వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, నార్మల్గా కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం ఒక 100 రూపాయలు కూడా రావండి నెలకి, నేను గ్యారంటీగా చెప్తున్నాను. అస్సలు మీకు వ్యూస్ అనేవి ప్రతి వీడియోకి 10,000 వ్యూస్ ఉంటేనే, ప్రతి వీడియోకి 10,000 వ్యూస్ ఉండాలి, అప్పుడే మీకు ప్రతి నెల 7,000 8,000 అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఇంకా అంతకంటే లేదు. మన ఛానల్ చూడండి, 4,000 మంది 5,000 మంది అలా చూస్తారనమాట. మనకి శాలరీ కూడా రాదు నెల నెల, 2 నెలలకి 3 నెలలకి ఒకసారి వస్తుంది. కాబట్టి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే డబ్బుల్ని కాదనుకోకండి,
కావాలంటే పెట్టుకోండి, కానీ టైం అయితే మీకు ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఏదో ఒక 10 నిమిషాలు అలా పెట్టుకుంటాం అక్క అనుకుంటా పర్లేదు. ఈ మధ్యన మరీ దారుణంగా అయిపోయిందనమాట యూట్యూబ్ ఛానల్ అనేది. మరీ చెత్తగా అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఛానల్ స్టార్ట్ చేసేసరికి మనకి ప్లే చేసే యాడ్స్ కూడా ఉంటాయి కదా, ఎంతమందికని ఇస్తారు. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి యూట్యూబ్లో, 10 మంది ఉంటే ఆ 10 మందికి పంచుతుంది అనమాట యాడ్స్ అనేవి. అదే 100 మంది ఉన్నారనుకోండి, ఇంకేమవుతుంది, రికమెండేషన్ తక్కువ చేసేస్తుంది. అంటే ఇప్పుడు నేను నోటిఫికేషన్ రాకుండా చేస్తుంది అనమాట వేరే వాళ్ళకి వెళ్ళేటట్టు. యూట్యూబ్ కూడా మంచిదే, చెడ్డదని కాదు, అందరినీ చూసుకోవాలి కదా. కొంతమందిని ఆపేస్తుంది, కొంతమందిని పెంచుతుంది, మళ్ళీ కొంతమందిని ఆపేస్తుంది, ఇంకొంతమందిని పెంచుతుంది అనమాట. అలాగా డబ్బుల్ని పంచుతుంది. ఇదివరకులాగా లేదండి. నేనే చెప్తున్నాను, 3 years బ్యాక్ బాగానే ఉండేది, నాకు కూడా మంచిగానే వచ్చేది, పర్లేదు, ఒక బ్లౌజ్ కుట్టుకుంటే సరిపోతుంది, ఒక బ్లౌజ్కు స్టిచ్చింగ్ వీడియో పెట్టుకుంటే సరిపోతుంది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అలా లేదు, మొత్తం టోటల్ ఆపోజిట్గా ఉంది. నేను ఇంత కష్టపడి ఛానల్ స్టార్ట్ చేసుకుని నాకు ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నేను ఇలాగ రన్ చేస్తున్నాను. కానీ నాకు ఇదే మాత్రం ఆధారం అయి ఉంటే నేను ఎప్పుడూ ఆపేసేదాన్ని, స్టిచ్చింగ్ ఒకటే పెట్టుకునేదాన్ని. పెట్టుకుంటే మహా అంటే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పెట్టుకునేదాన్ని అనమాట. అలా ఉంటుంది. కాబట్టి మీరు యూట్యూబ్ మీద ఆధారపడకండి దయచేసి. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం జస్ట్ అదొక టైం పాస్ కింద, లేదంటే బ్యాకప్ కింద మాత్రం తీసుకోకండి. దీని మీద రావాలి డబ్బులు, మనం తినాలని మాత్రం అనుకోకండి. ఓకేనా? చూస్తున్నారు కదా నేను ఏమేమి వేసానో, అవన్నీ బాగా ఇంకా మగ్గిపోవాలన్నమాట. ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. టమాటాలు కూడా ఇంకా ముక్కల కింద కట్ చేయాల్సిందేమో, తొందరగా మగ్గును. పసుపు వేయటం మర్చిపోయాను అనమాట. నేను ఇంకా తాలింపులో వేసేసాను పసుపు. పసుపు వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉండును. పచ్చిమిరపకాయలు వేసాను, టమాటాలు వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, జీలకర్ర, పల్లీలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. మరీ మెత్తగా రుబ్బకూడదు, మిక్సీలో కొంచెం బరకగా రుబ్బితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కొత్తిమీర, పుదీనా ఖచ్చితంగా వేస్తేనే ఈ టేస్ట్ హైలైట్ అవుతుంది, లేకపోతే హైలైట్ అవ్వదని అనిపించింది నాకు. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. తాలింపు కూడా పెట్టాను, అందుకనే బాగుంది అనుకుంటా టేస్ట్. ఆ పక్కనే కర్రీ కూడా ఉడుకుతుంది. ఆయిల్ వేసేసి ముక్కలు కూడా వేసేసాను. జస్ట్ బీరకాయ ముక్కలు ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేయటమే. గుడ్లు ఒకటే మిస్ అయినాయి అనమాట, అంతే. మీలో ఎంతమందికి బీరకాయ ఎగ్స్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. రోజుకు ఒక గుడ్డు తింటే మంచిది అంటారు. అయితే గుడ్డు అంటే గుర్తొచ్చింది, నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో చాలా వీక్గా ఉన్నానని, ఇప్పుడు ఎలా ఉన్నానో అంతకంటే వీక్గా ఉన్నానన్నమాట చూడడానికి. అయితే మా అమ్మ ఏం చేసేవారంటే రోజు ఒక ఎగ్ ఇమ్మనేవారు అనమాట. డాక్టర్లైనా తెలిసిన వాళ్ళైనా రోజు ఒక ఎగ్ తినిపించు, నైట్ షిఫ్ట్ అయి చేస్తుంది కదా, వీక్గా ఉండకుండా ఉంటుందంటే రోజు ఎగ్ తినేదాన్ని. వాతం చేసేస్తుందండి నాకు. అంటే అప్పట్లో నాకు బాగా ఫుల్ హీట్ అనమాట బాడీ. వాతం చేసేసి డేట్ వచ్చే టైంలో ఫుల్ బ్లీడింగ్ అయిపోయేది. మామూలు టైంలో అయ్యేది కాదు, అదే రోజుల్లో అయిపోయేది అనమాట. ఎందుకు ఇలా అవుతుందో తెలియక చాలా రోజులు మేము ఇబ్బంది పడ్డాం. తర్వాత అన్నారు వాతం చేసేసినట్టుంది, ఆపేయమని. నడుము లేచేది కాదు ఆ 3 రోజులు. ఎప్పుడు అలా లేదనమాట. ఆ గుడ్డు తిన్నప్పటి నుంచి అలా ఉంది. వాతం చేసేసి మొత్తం నడుమంతా నొప్పి, లేవకపోవటము, చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇంకా గుడ్డు తినడం ఆపేసిన తర్వాత సెట్ అయిపోయింది. సో నేను అందుకని ఇప్పుడు కూడా డైలీ తినను, ఎప్పుడో వీక్లీ వన్స్ తింటే పర్లేదు. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి చెప్పాను కదా, బీరకాయ ఆయిల్ వేసేసి. పిల్లలు లేచారండి, మా వారు కూడా లేచారు. ఇంకా వాళ్ళకి తల స్నానాలు చేయించాలి. అప్పుడే 4 రోజుల నుంచి 5 రోజుల నుంచో చేయించలేదు. బయట చల్లగా ఉంది కదా, ఇంకా ఊరి నుంచి కూడా అరటిపళ్ళు తెచ్చారు కదా, చక్కెరకేలే ఏదో అన్నారండి, మంచిదంట హెల్త్కి అది. దానివల్ల జలుబులు, రంపలు ఏం రావంట. కావాలని కొన్ని తీసుకొచ్చారు పిల్లల కోసం, కఫం పట్టడాలు అవి ఏమి ఉండవని. అయితే 2 రోజులు తింటున్నారు కదా, మళ్ళీ బయట కూడా చల్లగా ఉంది, మళ్ళీ అంటే తలస్నానం చేస్తే ప్రాబ్లం ఏమో అనుకున్నాను. ఇంకా ఎన్ని రోజులు, రోజంతా చల్లగానే ఉంటుందండి, అందుకని చెప్పేసి తలస్నానం కూడా చేయించేసాను అనమాట. అందుకు కొంచెం హడావిడి అయిపోయింది ఈరోజు. ఇంకా ఉప్పు, పసుపు వేసేసానండి. బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు, అంటే ఆయిల్ కారం వేస్తే కానీ బయటకు రాదు. మొత్తం ఇదైతేని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఎప్పుడైనా నాకు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇదే కర్రీ చేస్తాను అనమాట, బీరకాయలు ఉంటే తొందరగా అయిపోతుందని. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తాను. పక్కన పాలు కూడా వేడవుతున్నాయి కదా. ఇదిగోండి బాగా అయిపోయినట్టే.
ఇంకా అవ్వాలి, ఒక 5 నిమిషాలు ఉంచుతా. రైస్ కూడా ఉడికిపోయింది, అన్నము. మూత పెట్టేస్తాను. ఇదిగోండి పాలు, అన్నము, కర్రీ. ఇప్పుడు పచ్చడి కూడా గ్రైండ్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి మెత్తగా రుబ్బేసానండి. తర్వాత అనిపించింది ఇలా కాదు, కొంచెం బరకగా రుబ్బుకుంటే బాగుంటుందని. ఇది మొత్తం కూడా దాంట్లో పట్టదు కదా అయినా. సో ఇప్పుడైతే సగం రుబ్బాను. నెక్స్ట్ టైం రుబ్బినప్పుడు మాత్రం బరకగానే రుబ్బాను. కొంచెం వాటర్ వేసేసానండి. వాటర్ వేసేస్తే ఇంకొక మెత్తగా ఉంది కదా, అంత మెత్తగా అయితే టేస్ట్ బాగోదని చెప్పేసి ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లోనే ఆల్రెడీ మెత్తగా మిక్సీ పట్టింది ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం కలిపి బరకగా రుబ్బేసాను అనమాట. అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది. మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగోదు. అంతే, దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి దీంట్లో తీసేసాను. ఇంకా తాలింపు వేసేసుకోవాలండి. పసుపు లేదు కాబట్టి పచ్చ కలర్లో కనిపిస్తుంది. తాలింపులో అయితే పసుపు వేసాను. ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ ఏమైందో చూసుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చింది కాబట్టి అయిపోయినట్టే మోస్ట్లీ. కారం తక్కువ వేసుకోవాలండి, లాగదనమాట కారం. అంటే కొన్ని కర్రీస్ కారం వేస్తే కరెక్ట్గా సరిపోతుంది కదా, ఇది ఏంటంటే కారం ఎక్కువ అయిపోతుంది బీరకాయ కర్రీకి. అందుకని కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్. మొత్తానికి మాకు నలుగురికి వచ్చేసిందండి కర్రీ మార్నింగ్. ఇంకెట్లనే పెరుగుంటుంది, ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. మాగాయ పచ్చడి ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. నేను ఎక్కువగా ఇష్టంగా తినేది ఏంటంటే టమాటా పచ్చడి, ఎండుమిర్చి, అదే మనకి ఎర్రమిర్చి ఉంటుంది చూసారా, పండుమిర్చి, అదొక పచ్చడి. గోంగూర పచ్చడి నేనైతే తక్కువే తినడం, కానీ బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఎక్కువగా దోశల్లోకి, ఇడ్లీలోకి తింటాను అనమాట. ఇంకంతేనండి. ఆవకాయ చాలా తక్కువ. ఆవకాయ తింటే పింపుల్స్ వచ్చేస్తాయి నాకు తొందరగా. ఆవకాయ తినను, మాగాయ తినను. ఇంకోటి వచ్చేసి అంటే అంత ఇష్టంగా తినను అనమాట. ఇంకోటి వచ్చేసి చింతకాయ పచ్చడి చేస్తా చూస్తారు, అది కూడా నాకు పడదు. అది హీట్ ఫామ్ అవుతుంది, దగ్గు వచ్చేస్తుంది అనమాట నాకు. బాలింత్రాలు ఉన్నప్పుడు కూడా పెట్టారు మంచిదని, నాకు అప్పుడు కూడా పడలేదండి, దగ్గు వచ్చేసింది. ఇప్పుడు అన్నీ వేసేసి తాలింపు పెట్టేశాను. పచ్చిమిరపకాయలు, అది ఎండుమిరపకాయలు, సారీ పచ్చిమిరపకాయలు కాదు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసేసాను. ఇప్పుడు దీనికి తిరగమూత చేసేస్తాను. తిరగమూత చేసేసి కలిపేస్తే ఎల్లో కలర్ వచ్చేసింది. గట్టిగా ఉంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అదే మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడతాం కదా. కానీ సగం వరకు కంప్లీట్ అయిపోయిందండి, బాగుందని చెప్పారు అందరూ కూడా, ఇష్టంగానే తిన్నారు. సో ఇప్పుడు వచ్చేసి దోశలు వేసేసానండి, భలే వచ్చిందండి. సగం ఏమో దోశల పిండి, సగం ఇడ్లీ పిండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ ఉన్నది దొరుకుతుందని. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. పిల్లలు బాగానే తిన్నారు. వడల పిండి తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు నేను తెచ్చాను అనుకోండి వడల పిండి, ఫ్రిడ్జ్లో పెడితే నూనె లాగేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను అనమాట. పోనీ మార్నింగ్ తెచ్చుకుందాము అనుకుంటే మార్నింగ్ తీయట్లేదు, ఈవినింగ్ టైంలోనే తీస్తున్నారు. అదే ఆలోచిస్తున్నాను, తీసుకురావాలా వద్దా వడల పిండి అని. మళ్ళీ ఆయిల్ లాగేస్తుందేమో అని, మళ్ళీ పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఎందుకని ఇంకొకసారి ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా అన్ని దోశలు వేసేసానండి, అందరికీ వచ్చేసినాయి. ఒక్కొక్కరికి 3 వచ్చినాయి దోశలు. చాలా బాగున్నాయి, పల్చగా కూడా వచ్చినాయి, క్రిస్పీగా కూడా వచ్చినాయి. అన్నీ వేసేసి పిల్లలకి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక దోశ, ఎన్ని దోశలు వేసినా కూడా పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్గానే వచ్చేసింది. ఇలా మంచిగా, ఇది కొంచెం చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. క్రిస్పీగా ఉంది, తినేటప్పుడు మెత్తగా ఉంది. అలా ఎన్ని దోశలైనా నాకు వేయాలనిపిస్తుందండి. చూడడానికి అంత బాగుందనమాట. చాలా సింపుల్గా కూడా అయిపోయింది, ఎక్కడా కూడా పట్టుకుంటాలు అవి ఏం లేదు. ఇలాగా ఇప్పుడు నేనైతే పిల్లలకి టిఫిన్లు పెట్టేస్తున్నాను, అదే బాక్స్లో పెట్టేస్తున్నాను. అయితే కొంచెం కారం వేసాను కదా, మరి పిల్లలు మళ్ళీ కారం అంటారని చెప్పేసి నెయ్యి వేసాను అనమాట. అందుకు నెయ్యి నేను ఎక్కువగా పక్కన తీసి పెట్టుకుంటాను కొంచెం చిన్న డబ్బాలో.
స్టీల్ డబ్బాలో. ఈ బాక్సులన్నీ మీరు చెప్పినప్పుడే కొన్నానండి. లేకపోతే అంతకుముందు ప్లాస్టిక్ బాక్సులే ఉండేవి. ప్లాస్టిక్ ఇవేంటి బాటిల్సే ఉండేవి. మీరు పదే పదే అక్క మార్చండి అక్క, తినకూడదు అక్క, దాంట్లో పిల్లలకు పెట్టకండి అక్క అని చెప్తే ఇంకా మా వారిని కూడా వెనకాల తోసి ఈ చిన్న బాక్సులు స్నాక్స్ బాక్సులే, ఈ పెద్ద బాక్సులు కూడా అదే స్టీల్ బాక్సులే, స్నాక్స్ కూడా స్టీల్ బాక్సులే తీసుకున్నాను. అంతే ఇలాగ మొత్తం కూడా కలిపేసానండి. కలిపేసి ఈ స్పూన్ పెట్టాను, పెద్ద స్పూన్స్ ఉంటాయి అక్కడ నాకు బ్యాగ్లో వేరే పాకెట్లా ఉందన్నమాట, దాంట్లో పెడతాను. ఇదంతా కూడా నీట్గా నీట్గా అంటున్నాను చూసారా, నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా అంటాను కదా, అదే అలవాటు అయిపోయిందనమాట. ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుంటే పిల్లలు ఇంకా కలపాల్సిన పని ఉండదు. కొంతమంది పేరెంట్స్ 2 o'clock వచ్చి, అంటే 2 o'clock కాదు, అదే లంచ్ టైంకి వచ్చి 1 o'clock 12:30కి ఉంటుంది వీళ్ళకి, అప్పుడు ఇస్తారంట బాక్స్లు. ఇంకా అన్నిసార్లు నేను తిరగలేనులే అని చెప్పేసి నేను ఇప్పుడు ఇచ్చేస్తానమాట. ఇంకా మా వాడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోమని మీరు చెప్పారు కదా. ఒక సిస్టర్ అన్నారండి, కుమారి నువ్వు అలాగ అన్ని పనులు చేస్తే వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వదు, పెద్దగా కూడా అదే అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచే చూడండి, వాడు చూడండి చిన్నోడు వచ్చి గులుగులా గులుగులా అంటున్నాడు. తక్కువడు కాదు, గట్టిగా అరిశానమాట, ఎల్లరా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అలిగాడు నా మీద. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునివి ఇప్పటి నుంచి అని చెప్పిందనమాట ఒక సిస్టరు. సరే అని చెప్పేసి అప్పటి నుంచి వీళ్ళ పనులు వీళ్ళే మోస్ట్లీ, అంటే చిన్న చిన్న పనులైనా వాళ్ళ ఓన్గా చేసుకునేటట్టు నేను చేస్తున్నాను. అది కూడా కరెక్టే కదండి, మనం చేసే కొద్దీ ఇంకా అలవాటు అయిపోతుంది, పిల్లలకు అలవాటు అవ్వదు. కూడా కరెక్టే కదా అని చెప్పేసి నేను ఇంకా కొంచెం అలవాటు చేపిస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు వేయాలండి. అయితే బట్టలు ఇప్పుడు వేసే కన్నా ఇంకా నేను కూడా స్నానం చేసేసి వేసేస్తే ఆన్ చేస్తే ఇంకా మొత్తం క్లియర్ అయిపోతుంది కదా, పదే సార్లు పైకి కిందకి తిరగకలదు. ఈ మధ్యన 2 రోజులకు ఒకసారి వేయటం కూడా ఇబ్బంది అయిపోతుందండి. రోజు వేస్తేనే మనకి తక్కువ అవుతున్నాయి అనమాట, పైన ఆరవు, తాడులు తక్కువనే, అంటే తాడులు కట్టుకోవచ్చు కానీ పక్కనే ఉంటాయి అనమాట. సో శీతాకాలం కాబట్టి అసలు ఆరట్లేదు. అలా అని చెప్పేసి రోజు బట్టలు వేస్తుంటే పైకి ఎక్కలేకపోతున్నాను ఏంటో. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఈ బ్లౌజ్ అండి, ఒక ఆంటీ బ్లౌజ్ అనమాట, అదే మా పక్కన ఆంటీ బ్లౌజు, చాలా తక్కువ పీస్ ఉంది, 44 సైజ్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ అతుకులేసి కుట్టాలి. అంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ అండి, పూజలకి పీసెస్ వస్తాయి కదా బ్లౌజ్ పీసెస్, అవన్నీ ఇలాగా కవర్ చేసుకుంటారనమాట. కొంచెం నాకు కూడా ఇబ్బందే కానీ ఎప్పటి నుంచో క్లోజ్ బాగా. అసలు ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎన్ని అతుకులు వచ్చినా, ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా, ఎంత తక్కువ క్లాత్ అయినా సరే నాకు రావడానికి మంచిగా తక్కువ టైంలో విసుగు రాకుండా ఉండడానికి ఈ ఆంటీయే కారణం అని చెప్పుకోవాలి. నేను కొత్తలో టైలరింగ్ చేస్తున్నానని తెలుసుకుని, అంటే నేనే చెప్పాను అనమాట, ఏదైనా బ్లౌజులు ఉంటే ఇవ్వండి. ఫస్ట్ ఆవిడదేనండి. మా వారు ఏమని చెప్పారంటే బ్రాహ్మిన్స్ చేతితో తీసుకుంటే చాలా మంచిది, డబ్బులు ఆవిడ ద్వారానే తీసుకో ఫస్ట్, అంటే ఫస్ట్ కస్టమర్ అనమాట, డబ్బులు తన దగ్గర నుంచి తీసుకుని ఆ తర్వాత బయట వాళ్ళకి స్టార్ట్ చేయి, మంచి చెయ్యి అని చెప్పారనమాట. నేను అలాగే స్టార్ట్ చేశాను. ఎంత అయితే అంత ఇవ్వండి అన్నాను అనమాట స్టార్టింగ్లో. నేను వచ్చేసి అప్పుడు ఎంత అంటే 60 రూపాయలు 70 రూపాయలు తీసుకున్నానండి లైనింగ్ బ్లౌజ్కి. సో కానీ చాలా మంచి చేయండి నిజం చెప్పాలంటే. కానీ ఆవిడ చిన్న పీసులు ఇవ్వడం వల్ల నాకు ఎంత బాగా వచ్చేసిందంటే ఇప్పుడు నేను ఎలాంటి బ్లౌజ్ పీస్ ఇచ్చినా కూడా కట్ చేయగలుగుతానమాట ఆవిడ వల్లే. పాపం కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం అనేవారు కాదు. ఇంకా స్నానం కూడా చేసేసి ఇంకా దీపారాధన కూడా చేసేసానండి. అలాగే ఒక్కొక్కరు మనకి హార్ట్కి అలాగ టచ్ అయిపోయి ఉంటారండి, అలాంటి వాళ్ళని వదులుకోకూడదు. మనకి ఏమీ రానప్పుడు మనకి అండగా ఉండవాలని వదులుకోకూడదండి, అందుకు నేను వదులుకోను. సో ఇప్పుడైతే 2 బ్లౌజులు అయితే ఉన్నాయి, అవి కుట్టేయాలి. ఇంకా నేనైతే ఆన్ చేసేస్తున్నాను, ఆల్రెడీ ఆన్ చేసే ఉన్నట్టుంది. ఇవి బట్టలు అయిపోయిన తర్వాత పైన ఆరేసి వచ్చి అంతవరకు నేను బ్లౌజ్ అయితే కుట్టేసుకుంటాను. ఇంక ఇవి కూడా అయిపోయిందండి, పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. ఇవన్నీ కూడా దుప్పట్లు వేసేసాను, ఆల్రెడీ రగ్గులు ఉన్నాయి కదా కప్పుకుంటానికి, దుప్పట్లు ఆరేసేసి బ్యాగ్లో పెట్టేస్తే మళ్ళీ సమ్మర్లోనో రెయినీ సీజన్లోనో ఓపెన్ చేసుకోవచ్చు. చూస్తుండానే అప్పుడే అయిపోతుందండి సమ్మరు, వచ్చేస్తున్నాయి ఇంకా ఏప్రిల్ వచ్చేస్తుంది కదా. అసలు ఇయర్ చాలా తొందరగా గడిచిపోయింది అనిపించింది నాకైతేని. ఇంక ఈ బ్లౌజ్ కూడా కుట్టేశానండి. ఈ బ్లౌజ్ కుట్టేసరికి ఇంకా మా వారు కూడా లంచ్కి వచ్చారనమాట. ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు బ్లౌజు, పైగా అతుకులు కదా, టైం పడుతుంది. కానీ నాకు బాగా హెల్ప్ అయింది ఇలాంటి బ్లౌజ్ కుట్టడం వల్ల, ఈ యాంటీ బ్లౌజులు కుట్టడం వల్ల నాకు చాలా తక్కువ క్లాత్ తోటి అడ్జస్ట్ చేసే నాలెడ్జ్ వచ్చిందనమాట. టైం వచ్చేసి 2:30 అయింది, ఇంకా ఆయన భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకోవాలండి, చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ కట్ చేసి పెట్టుకోవాలి, పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత కట్ చేసుకుందాంలే అనుకున్నాను. ఇంకా వాళ్ళని తీసుకొచ్చేసి హోంవర్క్లు చేయించేశాను.
చూసారా రైటింగ్ ఎంత బాగుందో. కెమెరా పెడితే బాగానే ఉంటుంది, కెమెరా పెట్టకపోతేనే బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. మా వాళ్ళకి హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు చూడండి, చెప్పమంటే ఎలా చెప్తాడు చూడండి, ఎంత బిల్డప్ ఇచ్చేస్తాడో. ఇంగో చూడండి హాయ్, మొహం చూపించి హాయ్ చెప్పొచ్చు కదా అంటే అప్పుడు చెప్తున్నాడు. ఈయనకేమో ఏదో టాస్క్ ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్, వాడే వేసుకుంటాను అమ్మ నేనే వేసుకుంటానని చెప్తున్నాడు. క్యారెట్ అనమాట, పాపం రావట్లేదు, మొత్తం మీద వేసాడులేండి, పైన ఆకులు రాలేదు, నేను వేశాను. అంటే వాళ్ళంతా వాళ్ళు వేసుకుంటేనే కదా, మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఇంకా నువ్వే వేసుకోవాలని చెప్తే కొంచెం షేప్ అనేది మిస్ అయింది కానీ బాగానే వచ్చింది. ఏదో తిప్పలు పడుతున్నాడు పాపం, ఈయన రాస్తున్నాడు. ఇదిగోండి బాగానే రాసేసాడు. ఇంకో చిన్న చిన్నగా పక్క పక్కన మనకి ఉంటాయి కదా క్యారెట్కి, అవి వేస్తున్నాడు అనమాట. పైన పాపం ఆకులు వేయడం రాలేదు, అదొక్కటే నేను వేశాను. ట్రై చేస్తా అన్నాడు, అస్తమాను రఫ్ చేయడం, అస్తమాను వేస్తూ ఉంటే చిరిగిపోతుంది పేపరు, రఫ్ పేపర్ మీద ట్రై చేయి నేను వేస్తాలే అని చెప్పాను. ఈయన చాలా సైలెంట్ అండి, పెద్దగా ఎక్కువ మాట్లాడాడు, అలా అని చెప్పేసి అందరితోనూ కలిసిపోడు, సెలెక్టెడ్ పీపుల్తోనే కలుస్తాడనమాట. అందరూ ఫ్రెండ్స్ని చేసుకోరు, లిమిటెడ్గా మాట్లాడతారు. ఆడపిల్లలతో అసలు మాట్లాడంట అందరు అంటారు, వాళ్ళ అమ్మాయిలు చెప్తూ ఉంటారంట వాళ్ళ పేరెంట్స్కి, జయదేవ్ అసలు మాట్లాడడమ్మా మాతోటి అని. కానీ వీడు అలా కాదు, చిన్న ఆయన అందరితోటి కలిసిపోతాడు, అందరూ ఫ్రెండ్సే, బయటకు వస్తే చాలు హాయ్ హాయ్ అని. అంతే, ఒకే కడుపును పుట్టినా కూడా ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇంకా వీళ్ళని కూడా చదివించేసి ట్యూషన్ పంపించేసాను, ఇంకో ఆకులు వేస్తున్నాను అనమాట అంతే. నాకు కూడా బాగానే డ్రాయింగ్ వచ్చండి, నేను స్కూల్లో చాలా మనకి ఎక్కువ ప్రైజ్లు వచ్చినాయి, బాగానే వేస్తాను. ఇంకా టైం వచ్చేసి 5 అవుతుంది, పిల్లలు బయట ఆడుకుంటున్నారు. సరే 5:30 వరకు కదా ట్యూషను, ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను రెస్ట్ తీసుకొచ్చానని చెప్పేసి షార్ట్స్ చూస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. అంటే ఇవి కాదు, టైలరింగ్ సంబంధించినవి కాదు, మళ్ళీ అప్పుడు కూడా ఆ గోల్ ఎందుకని చెప్పేసి ఎంటర్టైన్మెంట్, అంటే బయట స్ట్రీట్ ఫుడ్లో ఏమేమి పెడతారు ఏంటని కొంచెం ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉంటాను. ఇంకా ఆడుకుంటున్నారులేండి పిల్లలు, చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా నేను మెల్లగా ఫోన్లో షార్ట్స్ వీడియోస్ చూసుకుంటూ కొంచెం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూశాను అనమాట. ఇంకా టైం వచ్చేసి 6:30 అలా అయిందండి. ఇంకా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి, అదంతా అయ్యేసరికి ఇంకా ఈ బ్లౌజ్ కుడదామని చెప్పేసి, ఇది కూడా వాళ్ళవే, ఆ ఆంటీ వాళ్ళదే ఈ బ్లౌజ్ కూడా, ఇంకా అతుకులు ఎక్కువ. ఇప్పుడు 7 అవుతుందండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, ఎంత టైం అయిందో చూడండి, కంప్లీట్ అయిపోయింది మొత్తం. కొంచెం అతుకులు పడ్డాయి అనుకోండి, ఇంక ఈ సైడ్కి ఇవన్నీ మిగిలిన పీసులు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అయింది, 7:30కి అలా కంప్లీట్ అయిపోయింది. ఎన్ని అతుకులు వేసినా ప్లెయిన్ బ్లౌజే, పెద్దగా విసికేం రాలేదులేండి. 7:30 అయింది. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా 8 o'clockకి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మనం ఎలాగా ఒక 4 డబ్బులు మన పాకెట్ మనీ ఎలా సంపాదించుకోవాలనేది మన ఛానల్ ఉద్దేశం. సో ఇదంతా ఇల్లు క్లీన్ చేసి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి తినేసి పడుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్.